వెల్కమ్ టు ఏబిఎన్ టెక్ టుడే. మనిషి తెలివి వల్ల టెక్నాలజీ పెరిగింది రైటే, కానీ మరి టెక్నాలజీ వల్ల మనిషి తెలివి మరింతగా పెరుగుతోందా? ఎస్, అది కూడా రైటే. టెక్నో గాడ్జెట్స్, స్మార్ట్ టూల్స్ ఇవన్నీ ఇప్పుడు మనిషి జీవితాన్నే మార్చేస్తున్నాయి. కొన్ని టూల్స్ మనిషి తెలివిని పెంచితే మరికొన్ని మనిషి ఫీలింగ్స్కి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎందుకంటే మనిషికి తెలివి ఎంత పెరిగినా మనిషి మనిషిలా ఉండడం అన్నిటికంటే ముఖ్యం. సో హై టెక్నాలజీని, హ్యూమన్ ఫీలింగ్స్ని మిక్స్ చేసుకొని మీకోసం వచ్చేసింది ఈ వారం ఎపిసోడ్. మరి ఎంటర్ అయిపోదామా? టెక్నాలజీ పెరిగాక ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉండిపోతున్నారు. జనానికి పక్క వాళ్ళ పట్ల శ్రద్ధ తగ్గిపోయినట్టు అనిపిస్తోంది. ఇతరుల పట్ల కేర్ తీసుకోవడం ఇదివరకట్లా లేదనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా నిజమా? కాదు. నిజానికి కేర్ తీసుకోవడానికి కూడా టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విషయాన్నే లేటెస్ట్ గ్యాడ్జెట్స్ నిరూపిస్తున్నాయి. ఇంట్లో మనం ఎంతో ప్రేమగా పెంచే జంతువుల్ని మరింత శ్రద్ధగా పెంచడానికి గ్యాడ్జెట్స్ వచ్చాయి. అంటే మనం ప్రేమించే పెట్స్ క్షేమంగా, ఆనందంగా ఉండటానికి టెక్నాలజీ హెల్ప్ చేస్తోంది. పెట్స్ కోసం ఇప్పుడు ఎన్నో గ్యాడ్జెట్స్ మార్కెట్లో ఉన్నాయి. మరి వాటి గురించి సింపుల్గా పరిచయం చేసుకుందామా? మీకు టెక్నాలజీ అంటే పెద్దగా ఇష్టం లేదా? గ్యాడ్జెట్స్ అంటేనే దూరంగా పారిపోతారా? అయితే మీకోసం కాకపోయినా ఇప్పుడు మీరు ఇష్టపడే పెట్స్ కోసమైనా మీరు టెక్నాలజీని ఆశ్రయించాల్సి రావచ్చు. జీవరాశులన్నింటిలోకి మనిషి తెలివైనవాడు రైటే. అయితే ఈ ప్రపంచం ఉన్నది కేవలం మనిషి కోసం మాత్రమే కాదు, అన్ని జీవులకి ఇక్కడ బతికే హక్కుంది. అలాగే మనిషి డెవలప్ చేసిన టెక్నాలజీలో కూడా ఆ జీవాలకెందుకు భాగం ఉండకూడదు? ఎస్, ఇప్పుడు మనుషులే కాదు, జంతువులు కూడా టెక్నాలజీని బాగా యూజ్ చేసుకుంటున్నాయి. చెప్పాలంటే జంతువుల్ని తాను బాగా చూసుకోవడం కోసం మనిషే టెక్నాలజీని వాటికి అలవాటు చేస్తున్నాడు. టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఉపయోగించుకుని జంతువుల్ని పెంచడాన్ని మరింత వినోదకరమైన విషయంగా మార్చుకుంటున్నాడు. పెట్ గ్యాడ్జెట్స్ విషయానికొస్తే ఎన్నో రకాల గ్యాడ్జెట్స్ గురించి చెప్పొచ్చు. ఇప్పుడు మార్కెట్ నిండా అనేక రకాల అవసరాల కోసం గ్యాడ్జెట్స్ సిద్ధంగా ఉన్నాయి. జనరల్ గా పెట్ అనగానే అందరూ ఎక్కువగా కుక్కల గురించి ఆలోచిస్తారు. అయితే కుక్కలు మాత్రమే కాదు, పిల్లులు, గుర్రాలు, చిలుకలు ఇలాంటి వాటిని పెంచడానికి ఉపయోగపడే గ్యాడ్జెట్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. అయితే అత్యంత ప్రధానంగా చాలా మంది కుక్కల పెంపకం మీదే దృష్టి పెడతారు కాబట్టి వాటికి సంబంధించిన గ్యాడ్జెట్సే మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పెట్ ఏదైనా పెట్ గ్యాడ్జెట్స్ అన్నింటిలోకి అతి ముఖ్యమైనవి లొకేషన్ ట్రాకర్స్. మనం పెంచుకునే పెట్ మనతో పాటు వచ్చినప్పుడు అది ఎక్కడైనా తప్పిపోతే తిరిగి పట్టుకోవటం కష్టమవుతూ ఉంటుంది. కుక్కకి బెల్ట్ బిగించి ప్రతినిత్యం తనతో పాటు తిప్పుకోవడం సాధ్యం కాదు. పైగా అలా చేస్తే ఆ పెట్ ఫ్రీగా, ఆనందంగా ఉండలేదు. అందువల్ల చాలాసార్లు మనం దాన్ని ఫ్రీగా వదిలేయాల్సి ఉంటుంది. మరి అలాంటి సమయంలో అది దారి తప్పకుండా మనకి దూరం కాకుండా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మనం ఈజీగా దాన్ని పట్టుకునేందుకు ఈ లొకేషన్ ట్రాకర్స్ ఉపయోగపడతాయి. కొంతమంది ప్రత్యేకమైన GPS ట్యాగ్స్ ని ఇందుకోసం వాడతారు. అయితే చాలా సార్లు కుక్క బెల్ట్ లోనే ఈ GPS ట్రాకర్ ఉంటుంది. ఈ బెల్ట్ ద్వారా కేవలం ట్రాకింగ్ మాత్రమే కాదు, పెట్ యాక్టివిటీని గమనించడం, పెట్ హెల్త్ వివరాలు కూడా తెలుసుకోవటం సాధ్యమవుతుంది. అలాంటి స్మార్ట్ కాలర్స్ కూడా పెట్ గ్యాడ్జెట్స్ లో ముఖ్యమైనవి. ఇలాగే పెట్ కెమెరాస్ కూడా ఉన్నాయి. మనం ఇంట్లో ఒంటరిగా మన పెట్ను వదిలేసినప్పుడు అది ఎక్కడ తిరుగుతోంది, ఏం చేస్తోంది, ఎలా ఉంది, ఈ వివరాలన్నింటినీ మనం రిమోట్ గా ఉండి గమనించవచ్చు. స్మార్ట్ కాలర్స్ ని పెట్స్ తాలూకు వేరబుల్ డివైజెస్ అని అనొచ్చు. చాలా స్మార్ట్ కాలర్స్ లో జనరల్ హెల్త్ ట్రాకర్ మాత్రమే కాకుండా ప్రత్యేకమైన ఫిట్నెస్ ట్రాకర్స్ కూడా ఉంటున్నాయి. పెట్ తాలూకు ఫిట్నెస్ ఎలా ఉందో వీటి ద్వారా మనం నిత్యం గమనించవచ్చు. పెట్ కి అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ఆ విషయాన్ని సరిగ్గా గుర్తించకపోతే అది దాని ప్రాణానికే ప్రమాదం కావచ్చు. అందువల్ల పెట్ ఆరోగ్యాన్ని నిత్యం మానిటర్ చేసే హెల్త్ మానిటర్స్ కూడా ఉన్నాయి. పెట్ కదలికల్లో గానీ, అది చేసే శబ్దంలో కానీ ఏదైనా తేడా వస్తే ఈ డివైస్ వెంటనే గుర్తించి మనల్ని అలర్ట్ చేస్తుంది. హెల్త్ అలర్ట్ మాత్రమే కాదు, మన పెట్ రెగ్యులర్ గా శుభ్రంగా ఉండేందుకు లిటర్ బాక్స్లు కూడా కొన్ని వస్తున్నాయి. పెట్ శుభ్రంగా లేనప్పుడు ఈ బాక్స్ ద్వారా దాన్ని నీట్ గా క్లీన్ చేయొచ్చు. పెట్ అనేది ప్రతిసారి స్నానం చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. పెట్స్ కి స్నానం చేయించినప్పటికీ ఒకసారి వాడేటప్పుడు దుమ్ములో పడి దొర్లుతూ ఉంటాయి, అపరిశుభ్రంగా మారుతూ ఉంటాయి. అప్పుడు వాటితో క్లోజ్ గా ఉండడం మనకి మంచిది కాదు. కాబట్టి పెట్ క్లీన్ గా లేనప్పుడల్లా వాటిని శుభ్రపరిచేందుకు కూడా ఈ క్లీనింగ్ డివైజెస్ ని చాలా మంది వాడుతున్నారు.
పెట్ ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అది శిక్షణ పొందిన పెట్ అయి ఉంటే మరింత ఆనందాన్ని ఇస్తుంది. అందుకే కొందరు పెట్ ట్రైనింగ్ కి ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు పెట్ ట్రైనింగ్ డివైజెస్ కూడా దొరుకుతున్నాయి. ఈ ట్రైనింగ్ కిట్స్ కొనుక్కుంటే ప్రొఫెషనల్ ట్రైనర్లే కాకుండా అందరూ కూడా తమ పెట్స్ కి శిక్షణ ఇవ్వచ్చు. వాటిని బాధ పెట్టకుండా ఒక క్రమ పద్ధతిలో విషయాలు ఎలా నేర్పాలో ఈ కిట్స్ మనకి తెలియజేస్తాయి. పెట్ తప్పు చేసినప్పుడు ఆ మెడలోని స్మార్ట్ కాలర్ హెచ్చరిస్తుంది. అలాగే పెట్ ఏదైనా విజయం సాధించినప్పుడు దానికి ట్రీట్ ఇచ్చి ప్రోత్సహించేందుకు కూడా ట్రీట్ డిస్పెన్సర్స్ ఉన్నాయి. శిక్షణ పొందిన పెట్ మనిషిని ఆనందపరచడం ఓకే, అయితే పెట్ అనేది స్వయంగా తనకి తాను కూడా ఆడుకుంటూ ఆనందంగా ఉండాలి. అందుకోసమే ఇంటరాక్టివ్ టాయ్స్ కూడా వచ్చాయి. ఈ టాయ్స్ ని మనం స్మార్ట్ ఫోన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఇవి ఇంటరాక్టివ్ గా పనిచేస్తూ పెట్ ని ఎంగేజ్ చేస్తూ ఆనందపరుస్తూ ఉంటాయి. పెట్ యాక్టివ్ గా ఆరోగ్యంగా ఉండడానికి స్మార్ట్ టాయ్స్ ఉపయోగపడతాయి. ఇలాగే పెట్స్ కి స్వచ్ఛమైన వాటర్ ని అందించే వాటర్ ఫౌంటైన్స్, మైక్రోచిప్ ద్వారా సెన్స్ చేసి డోర్స్ ఓపెన్ చేసే పెట్ డోర్స్, అలాగే పెట్ తప్పిపోతే దాని సమాచారాన్ని ఇతరులకి తెలియజేసే QR కోడ్స్, పెట్ ID ట్యాగ్స్, ఇలా ఎన్నో రకాల పెట్ గ్యాడ్జెట్స్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొన్ని పెట్ గ్యాడ్జెట్స్ తయారు చేసే బ్రాండ్స్ ని, అవి తయారు చేసే ప్రొడక్ట్స్ ని పరిచయం చేసుకుందాం. పాబో ఇదొక ప్రసిద్ధమైన కంపెనీ. పెట్స్ కోసం వీళ్ళు ఎన్నో ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇది చూడండి, ఇది పాబో వైర్లెస్ ఇంటరాక్టివ్ పెట్ కెమెరా. పాబో లైఫ్ యాక్ట్ అనే ఒక యాప్ తో దీన్ని కంట్రోల్ చేస్తూ మన పెట్ ని యాక్టివ్ గా ఉంచొచ్చు. ఇది పెట్ మూవ్మెంట్స్ ని మనకి రిమోట్ లో చూపించడమే కాకుండా పెట్ మంచి బిహేవియర్ చూపించినప్పుడు దానికి ఒక ట్రీట్ కూడా ఇస్తూ ఉంటుంది. మనం ఇంట్లో లేకపోయినా పెట్ ని ఫీడ్ చేయడానికి ఇది పనికొస్తుంది. మొబైల్ ద్వారా ఇంట్లో ఉన్న పెట్ యాక్టివిటీస్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. అంతేకాకుండా ఫుడ్ కూడా డిస్పెన్స్ చేయొచ్చు. వైడ్ యాంగిల్ లెన్స్ లో పెట్ ని మనం స్పష్టంగా చూడొచ్చు. పెట్ మన మాటలు వినటానికి ఒక మైక్ ఉంటుంది. అది కరెక్ట్ గా బిహేవ్ చేసినప్పుడు కెమెరా నుంచి కొంచెం కొంచెంగా ఫుడ్ ని కూడా అది డిస్పెన్స్ చేస్తూ ఉంటుంది. అలాగే అందులో నుంచి ఒక లేజర్ లైట్ ని ప్రొజెక్ట్ చేస్తూ దాంతో ఆడడానికి వీలవుతుంది. ఒక్కరు మాత్రమే కాకుండా 8 మంది వరకు దీన్ని యాక్సెస్ చేస్తూ ఆ పెట్ తో ఆటలాడొచ్చు. కెమెరా మాత్రమే కాదు, పెట్ తో ఇంటరాక్ట్ అయ్యే అనేక రకాల చిన్న చిన్న యాక్సెసరీస్ కూడా మనం దీనికి జత చేయొచ్చు. ఇది పెట్ యాక్టివిటీ ట్రాకర్. ఇది రోజు ఎంత ఎక్సర్సైజ్ చేసింది, ఎంత యాక్టివ్ గా ఉంది, ఈ వివరాలన్నీ మనకి క్లియర్ గా యాప్ లో డిస్ప్లే అవుతాయి. పెట్ ఆరోగ్యంగా ఉండడానికి ఇలాంటి డివైజెస్ హెల్ప్ చేస్తాయి. పెట్ కి దాహం వేసినప్పుడు ఈ ఫిల్టర్ నీళ్లు అందిస్తుంది. పెట్ కి ఏ టైం కి ఎంత ఫుడ్ అవసరమో కరెక్ట్ గా దాన్ని బట్టి ఫుడ్ ని డిస్పెన్స్ చేసే టూల్ ఇది. అన్ని పార్టుల్ని ఈజీగా డిటాచ్ చేయగలిగే అవకాశం ఉండడం వల్ల దీన్ని క్లీన్ చేయటం కూడా చాలా సులువు. ఇందులో బ్యాటరీలు ఉంటాయి. అయితే ఎప్పుడైనా అర్జెంట్ గా దానికి ఆకలేసినప్పుడు బ్యాటరీ అయిపోతే ఆ సమస్య కూడా లేదు. ఎందుకంటే దీంట్లో ఎక్స్ట్రా బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. ఇది కూడా అలాంటి డిస్పెన్సరే. ఇదొక ట్రీట్ డిస్పెన్సర్. పెట్ ఏదైనా సాధించినప్పుడు దాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. ఇలాగే ఫిట్ బార్క్ లాంటి ఎన్నో కంపెనీలు కూడా పెట్ గ్యాడ్జెట్స్ ని అందిస్తున్నాయి. పెట్ హెల్త్ గురించి, పెట్ ఉన్న లొకేషన్ గురించి తెలుసుకోవటమే కాకుండా పెట్ కోసం ఒక సేఫ్ ఏరియాని మనం GPS లో సెట్ చేయొచ్చు. పెట్ ఎప్పుడైనా ఆ సేఫ్ ఏరియా నుంచి బయటకు వెళితే ఇది వెంటనే మనల్ని అలర్ట్ చేస్తుంది. ప్రమాదం ఏదైనా ఎదురైనప్పుడు పెట్ ఎక్కడున్నా కనిపెట్టగలిగే అవకాశం యాప్ లో ఉంటుంది. పెట్ స్లీప్ మానిటరింగ్ కూడా దీంట్లో ఉంది. రెగ్యులర్ గా మనుషులు వాడే ఫిట్ బిట్, గూగుల్ ఫిట్ లాంటి రెగ్యులర్ ఫిట్నెస్ డివైజెస్ కూడా దీనికి అటాచ్ చేసి డాగ్ తాలూకు ఆరోగ్యాన్ని కూడా మనం మానిటర్ చేయొచ్చు. ఇక విజిల్ కంపెనీ వాళ్ళు కూడా అనేక రకాల డివైజెస్ ని అందిస్తున్నారు. వీళ్ల వెబ్సైట్ లో షాప్ GPS, షాప్ హెల్త్ అనే బటన్స్ ఉంటాయి. షాప్ GPS అంటే పెట్ ట్రాకింగ్ డివైజెస్, షాప్ హెల్త్ అంటే పెట్ హెల్త్ డివైజెస్. వీళ్ళెన్నో కేటగిరీల్లో పెట్ డివైజెస్ తయారు చేస్తున్నారు. కుక్కకు పెట్టే కాలర్ బెల్ట్ లోనే ఎంతో టెక్నాలజీని వీళ్ళు అందిస్తున్నారు. వీళ్ళ డివైజెస్ కి లింక్ అయ్యే ఒక మంచి యాప్ కూడా ఉంది. అందులోనే పెట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేయొచ్చు. ఇప్పుడు దాదాపు అన్ని పెట్ మానిటరింగ్ యాప్స్ ఆండ్రాయిడ్, iOS ప్లాట్ఫామ్స్ రెండిటి మీద కూడా లభిస్తున్నాయి. ఇక పెట్ ప్రొడక్ట్స్ అందించే ట్యాగ్ కూడా మరొక పాపులర్ బ్రాండ్. పెట్ కి ఫీడ్ చేసే అనేక రకాల టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఇప్పుడు మార్కెట్ లో ఉన్నాయి. ఏ పెట్ కి ఎంత ఆహారం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఈ వివరాలన్నీ మనం ఈ డిస్పెన్సర్ లోనే సేవ్ చేసి ఉంచవచ్చు. దాని ప్రకారం ఇది ఫుడ్ ని డిస్పెన్స్ చేస్తుంది. పెట్ డివైజెస్ లో ఉన్న ఆప్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. కుక్క మొరిగినా కూడా మనకి వెంటనే తెలిసేలా అలర్ట్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఆఫీస్ లో ఉంటే పెట్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా ప్రమాదం జరగొచ్చు, లేదా ప్రమాద సూచన లాంటి పొగ లాంటిది ఏదైనా రావచ్చు. పెట్ తెలిసి తెలియక ఏదో చేసి ప్రమాదం కొని తెచ్చుకోవచ్చు.
అందువల్ల చుట్టూ వాతావరణాన్ని కూడా గ్రహించి మనల్ని అలర్ట్ చేస్తాయి ఈ డివైజెస్. యాప్ ద్వారా మనం విషయాన్ని తెలుసుకుని పెట్ని కాపాడుకోవచ్చు. పెట్స్ ని ట్రాక్ చేసేటప్పుడు పెద్ద పెద్ద ట్రాకింగ్ డివైజెసే అవసరం లేదు. మన బడ్జెట్ తక్కువ అయితే పెట్స్ ని ట్రాక్ చేసేందుకు చిన్న చిన్న GPS ట్యాగ్స్ కూడా వాడొచ్చు. పెద్దగా ఫీచర్స్ లేకపోయినా ఇవి కూడా బాగానే పనిచేస్తాయి. మనిషి ఎక్కువగా కేర్ తీసుకునేది తన గురించి, తన కుటుంబం గురించి, ఆ తర్వాత ఖచ్చితంగా తన పెట్స్ గురించే. ఎందుకంటే పెట్స్ కూడా కుటుంబంలో భాగం లాంటివే. ఒకప్పుడు పెట్ కేర్ అన్నది ఎన్నో ఇబ్బందులతో కూడుకున్న విషయం. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక ఆ పని ఎంతో సులువుగా మారిపోయిందని చెప్పొచ్చు. నాకు అన్నీ తెలుసు, నన్ను మోసం చేయడం ఎవరి తరమో కాదు అని అనుకుంటుంటారు కొందరు. ఈ కాన్ఫిడెన్స్ మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం ఎప్పుడూ పనికిరాదు. తనకి అన్నీ తెలుసని అనుకోవడం ఎక్కడా కరెక్ట్ కాదు. సరే, ఎక్కడ కరెక్ట్ అయినా టెక్నాలజీ విషయంలో మాత్రం అది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే టెక్నో రంగంలో ఇక్కడ రోజుకో కొత్త కాన్సెప్ట్ పుడుతుంది. దాంతోపాటే రోజుకో కొత్త మోసానికి తెరలేస్తుంది. అరే, నన్నెవడు చీట్ చేస్తాడు అని అతి విశ్వాసానికి పోతే చివరికి ఏం జరుగుతుంది? మరి ఫన్నీ ఎపిసోడ్ చూస్తే మీకే తెలుస్తుంది. ఏంటో ఈ నగరంలో ఎక్కడ చూసినా టెక్ మోసాలు, సైబర్ నేరాలు. అవును, మరి నీలాంటి వాళ్ళంతా ఎవడేం చెప్పినా నమ్మేస్తూ ఉంటే మోసాలు జరగవా ఏంటి? అంటే నేను అంత తెలివి తక్కువ అంటావా? నేను అలా అనలేదురా, క్రిమినల్స్ నీకంటే తెలివైన వాళ్ళు అని అంటున్నా. సరే, ఒకప్పుడైతే అనుకునేవాడిని, అప్పుడు నా టెక్నాలజీ తెలియదు కనుక. ఇప్పుడు అలా కాదు కదా. అంటే అంత గొప్ప జ్ఞానం అయిపోయావా ఇప్పుడు? అవ్వలేదా? మరి టెక్నాలజీ నేర్చుకోలేదా? వారిని ఇప్పటికీ ఎవరైనా గట్టిగా ఓటీపీ అడిగితే చెప్పేస్తావు, పాస్వర్డ్ అడిగితే ఇచ్చేస్తావు. అది నీ క్యారెక్టర్. ఒరేయ్, మరీ అంత గౌరవంగా అడిగితే చెప్పాలని చెప్పాం. ఇప్పుడు అలా కాదులే, నేను స్మార్ట్ అయిపోయా. నీకున్న స్మార్ట్నెస్ సరిపోదు అని చెప్తున్నా. ఈ మధ్యన సైబర్ క్రిమినల్స్ కొత్త కొత్త నేరాలు మొదలెట్టారు. చాలా తెలివిగా మోసం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండు. సరే, నాకు తెలుసులే. ఏంటి నీకు తెలిసింది? మహా పోలీసులే క్రిమినల్స్ ని పట్టుకోలేకపోతున్నారు. నాకు తెలుసులేవో, నువ్వు అన్నిసార్లు చెప్పక్కర్లా, నీ చాలా స్మార్ట్ అయ్యా. అబ్బో, సరేలే, జాగ్రత్తగా ఉండు. వీడే పెద్ద టెక్నాలజీ మాస్టర్ అయినట్టు. నాకు తెలియదా ఏంటి? నన్నెవరా మోసం చేసేది? హలో హలో, చెప్పండి, ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్, మీరేనా? ఎస్. మీకు ఎస్ బ్యాంక్లో అకౌంట్ ఉందా? ఎస్ అని చెప్పాలే కదా. ఎస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసింది. మీ అకౌంట్ నెంబర్ చివరి డిజిట్స్ 5252, am I right? అరే, ఆ విషయం మీకు ఎలా తెలుసు? చెప్పండి, మీ అకౌంట్ నెంబర్ చివరి డిజిట్స్ 5252 అవునా? నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అలాగెలా తెలిసింది? హలో, అవునండి, కానీ మీరు పాస్వర్డ్ అయితే చచ్చినా చెప్పను. మేము పాస్వర్డ్ అడగట్లేదండి. ఓటీపీ అడిగినా కూడా చెప్పను. అక్కర్లేదండి, మేము చెప్పేది. అరే, పాస్వర్డ్ అక్కర్లేదంటున్నారు, ఓటీపీ అక్కర్లేదంటున్నారు, మరి ఎందుకు కాల్ చేసినట్టు? ఏంటండి, మేము క్రిమినల్స్ అనుకుంటున్నారా ఏంటి? మేము సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. అమ్మ బాబోయ్, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటా? సార్, హలో సార్, నేనే పొరపాటు చేయలేదు సార్. ఇక్కడ హ్యాకింగ్ జరిగింది. సార్, నాకు టెక్నాలజీ సరిగ్గా తెలియదు. హ్యాకింగ్ ఎలా చేస్తాను చెప్పండి. మీరు కాదండి, మీ అకౌంట్నే ఎవరో హ్యాక్ చేశారు. అయ్యి బాబోయ్. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్దామని కాల్ చేశాం. అరే, వీళ్ళు దొంగలు కాదనమాట, పోలీసులు అనమాట. అవునండి, మీరు మాకేం చెప్పక్కర్లేదు. మీ అకౌంట్ మొత్తం మా కళ్ళ ముందు ఓపెన్గా ఉంది. గట్టి పాస్వర్డ్ పెట్టుకోవడం కూడా రాదా మీకు? ఈసారి గట్టి పాస్వర్డ్ పెట్టాలి. హలో, ఏం పెడదాం? హలో, శ్రీరామ 1 2 3 4. ఈ జాగ్రత్త ఏదో ముందుండాలి. ఇప్పటికే హ్యాక్ అయింది మీ అకౌంట్. అందులో మొత్తం డబ్బు పోయిందా సార్? ఏమీ పోలేదు, ఎవ్రీథింగ్ సేఫ్. మరైతే ఎందుకు కాల్ చేశారు సార్? అది కాదండి, మీ అకౌంట్ కాంప్రమైజ్ అయిపోయింది. అంటే? మేము మనీ లాండరింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అందులో మీ అకౌంట్ నెంబర్ బయటపడింది. అయ్యో బాబోయ్, ఆ నేరాలకి నాకు ఏ సంబంధం లేదు సార్. తెలుసండి, యు ఆర్ జెన్యూన్, డోంట్ వరీ. థ్యాంక్స్ అండి. కానీ ఈ ట్రాన్సాక్షన్ చూస్తుంటే మాకు డౌట్ వస్తుంది. డౌటా? బాబోయ్, మనీ లాండరింగ్ కోసం క్రిమినల్స్ మీ అకౌంట్ని వాడుకుంటున్నారని మాకు అనిపిస్తోంది. అయ్యో బాబోయ్, నేనైతే క్రిమినల్ కాదు సార్. తెలుసు, కానీ వాళ్ళు చేసే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మీ అకౌంట్ ద్వారా చేస్తున్నారు. అర్థమైందా? అలా చేస్తే ఏం జరుగుతుంది సార్? ఏముంది, రేపు మీకు అవన్నీ చుట్టుకుంటాయి. క్లియర్గా చెప్పాలా? అయ్యో బాబోయ్, ఆ మనీ లాండరింగ్కి నాకు ఏ సంబంధం లేదు సార్. వరి అవ్వకండి, మీరు జెన్యూన్ అని మాకు తెలిసే కదా మీకు కాల్ చేశాం. మీరు అనవసరంగా ఈ కేసు గొడవల్లో ఇరుక్కోకూడదనే డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇంటిమేట్ చేస్తున్నాం అంతే. థ్యాంక్ యూ సార్. నన్నైతే ఏం చేయమంటారు? పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందిగా? ఇప్పుడైతే పాస్వర్డే మార్చొద్దండి. ముందు మీ మనీని ప్రొటెక్ట్ చేసుకోండి. పాస్వర్డ్ మార్చొద్దంటారా? ఎందుకు సార్? ప్రస్తుతం మీ అకౌంట్ని క్రిమినల్స్ హ్యాక్ చేశారు కదా,
వాళ్ళ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మీ అకౌంట్లోంచే జరుగుతున్నాయి. అయితే మీరు పాస్వర్డ్ మార్చేస్తే వాళ్ళు అకౌంట్ మార్చేస్తారు. మా ఇన్వెస్టిగేషన్కి ప్రాబ్లం అవుతుంది కదా. నీ పాస్వర్డ్ చేంజ్ చేస్తే వాళ్ళ అకౌంట్ మార్చేస్తారా? హలో పొనియన్ సిల్వర్ మూవీలాగా కన్ఫ్యూజింగ్గా ఉందే. హలో, చెప్పండి. పాస్వర్డ్ మార్చక్కర్లేదు. మీ అకౌంట్ని మా ఇన్వెస్టిగేషన్ కోసం అలాగే ఉండనివ్వండి, కానీ మీ మనీని మాత్రం సేవ్ చేసుకోండి. ఎలా అండి? ఏం చేయాలి ఇప్పుడు? ఇలాంటి వాటి కోసమే మేము ప్రత్యేకమైన సెక్యూర్డ్ అకౌంట్ క్రియేట్ చేశాం. ఇలాంటి వాటి కోసం అంటే? సైబర్ క్రిమినల్స్ అమాయకులైన పౌరుల అకౌంట్స్ వాడినప్పుడు వాళ్ళ మనీకి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం. ఓహో, ఇప్పుడు మీ అకౌంట్లో ఉన్న మనీని మా సైబర్ సెల్ సెక్యూర్డ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏంటి, నా బ్యాంకులో ఉన్న మనీని వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలా? మేమేమి సైబర్ క్రిమినల్స్ కాదండి బాబు. ఇది మీలాంటి విక్టిమ్స్ని సేవ్ చేయడం కోసం సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసిన అకౌంట్. ఇప్పుడు ఆ అకౌంట్లోకి నా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందండి? మీ మనీ సేఫ్గా ఉంటుంది. మీరు ఆ నేరంలో చిక్కుకోకుండా ఉంటారు. సరే, మీకు ఏదో ఇంకా డౌట్ ఉన్నట్టుంది. డైరెక్ట్గా మా ఆఫీసర్ గారితో మాట్లాడండి. అన్నట్టు మీరు స్కైప్ వాడతారా? వాడతానండి. అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మా సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ రాఘవ్ గారు మీతో వీడియో కాల్లో మాట్లాడతారు. మీ స్కైప్ ఐడి చెప్పండి. ప్రవీణ్ 009. సార్ నమస్తే సార్. ఎస్ మిస్టర్ ప్రవీణ్, ఐఎమ్ రాఘవ, సైబర్ క్రైమ్ ఆఫీసర్, సైబరాబాద్ బ్రాంచ్. సార్ మన వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా, యువర్ అకౌంట్ హ్యాక్డ్. సార్ చెప్పారు సార్, నాకేం ప్రమాదం లేదు కదా? నో నో, డోంట్ వర్రీ, వీ నో యు ఆర్ ఎ జెన్యూన్ సిటిజన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ మిమ్మల్ని ట్రబుల్ చేయాల్సి వస్తుంది. పర్వాలేదు సార్. ఈ మధ్య సైబర్ క్రిమినల్స్ బాగా తెలివి మీరిపోయారు. అవును సార్, తెలుస్తుంది. ఆ మనీ లాండరింగ్ కేసులో మీ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది. ఇట్స్ వెరీ సీరియస్. అఫ్ కోర్స్ వితౌట్ యువర్ ఇంటెన్షన్. అమ్మయ్య. మేము ఆ అకౌంట్ మీద నిఘా పెట్టాం. అనవసరంగా మీరు అందులో ఇరుక్కోవటం ఎందుకు అన్నదే మా అభిప్రాయం. అవును సార్, నాకెందుకు ఈ గోళ? మీ సేఫ్టీ కోసం మా సైబర్ క్రైమ్ క్రియేట్ చేసిన అకౌంట్లోకి మీ మనీ ట్రాన్స్ఫర్ చేయండి. అంటే అకౌంట్లో ఉన్న మనీ మొత్తం చేసేలా సార్? మొత్తం కాకపోతే ఒక 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి. ఏం మాట్లాడతారండి? మొత్తం మనీ ట్రాన్స్ఫర్ చేస్తేనే కదండి మీ అకౌంట్ సేఫ్ అవుతుంది. అవును సార్, నిజమే. ఆ అకౌంట్లో నేనేసే మనీ ఏదో వాళ్ళేసే మనీ ఏదో తెలియక మీరు కన్ఫ్యూజ్ పెడితే నాకే డేంజర్ సార్. ఎస్ యు ఆర్ రైట్, డోంట్ వర్రీ, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 30 minutes. అంటే మీరు మీ మనీని ఈ సెక్యూర్డ్ అకౌంట్లో వేసిన తర్వాత మీ అకౌంట్లో క్రిమినల్స్ చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవో చెక్ చేయడానికి జస్ట్ 30 నిమిషాలు పడుతుంది, అంతే. మళ్ళీ మీ మనీ మీ అకౌంట్లో వేసేస్తాం. ఓకే సార్. దిస్ ఈజ్ ఆల్ టు చెక్ దర్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. ఓకే ఓకే సార్. ఆ తర్వాత నా అకౌంట్ మామూలుగా యూజ్ చేసుకోవచ్చు కదా? యా నిరభ్యంతరంగా. అసలు మిమ్మల్ని ఈ కేసు నుంచి పక్కన పెట్టాలనే కదా మా ప్రయత్నం అంతా. అవును సార్, నిజమే. యూ కెన్ డూ యువర్ వర్క్ యాజ్ యూజువల్. ఓకే సార్, ఒకవేళ నా అకౌంట్లో డబ్బు నేను ట్రాన్స్ఫర్ చేయకపోతే? ఏముంది, అప్పుడు మీరు రోజు క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్కి వస్తూ పోతూ ఉండాల్సి ఉంటుంది. అయ్యి బాబోయ్, ఎందుకు సార్? టు ప్రూవ్ యు ఆర్ నాట్ ఏ క్రిమినల్. బాబోయ్. అవునండి, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్లో మీ నెంబర్ ఇన్వాల్వ్ అయింది, మరి రావాలి కదా. వద్దులేండి సార్, మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తా. ఓకే గుడ్. సార్, మళ్ళీ అరగంటలో నా మనీ నాకు వచ్చేస్తుంది కదా సార్? వై డూ యూ డౌట్ మ్యాన్? సైబర్ ఆఫీసర్ హియర్. విత్ ఇన్ 30 minutesలో నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి. నాది పూచి. ఓకే ఓకే సార్, అయితే ఓకే. మరి అయితే మా సెక్యూర్ అకౌంట్ నెంబర్ రాసుకోండి. ఓకే సార్, ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తా. డూ ఇట్ ఇమీడియట్లీ. బై. ఏంట్రా ఏం చేస్తున్నావు? ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నావా? అవునరా, నేను డిస్టర్బ్ చేద్దానా? చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నావు అన్నమాట. లేకపోతే కేసులు ఎదుర్కొంటానా బాబు, నన్ను డిస్టర్బ్ చేయకు. అదేంట్రా ఫోన్ అలా లాగేస్తా? అరే, ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటా తెలుసా నీకు? చేస్తేనే ఇరుక్కుంటావు. అదేంట్రా? ఇదంతా ఫేక్. ఏంట్రా ఫేక్? సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నాకే ఫోన్ చేశారు తెలుసా? చేసింది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కాదు, నేనే చేసింది ఫోన్. అవునా? రే, ఇప్పుడు జోకులొద్దు, ఇప్పుడు ఆఫీసర్ కూడా మాట్లాడారు తెలుసా? అయితే నిజంగా నమ్మేశావన్నమాట. ఏంట్రా నువ్వు అనేది? సైబరు లేదు, క్రైము లేదు. సైబర్ నేరాలు ఏ లెవెల్లో జరుగుతున్నాయో నీకు తెలియాలనే నేనే అలా చేశా. అవునా? అవునరా, నేను చూస్తుంటే నవ్వు వస్తుంది. డిపార్ట్మెంట్ అనగానే ఏం చెప్తే అది నమ్మేయడమే. ఒకడు కోట్ వేసుకొని వచ్చి 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడితే మోసపోవడమే. ఇదంతా నిజంగా నీ ప్లానేనా? నిజం చెప్పరా బాబు, నమ్మలేకపోతున్నాను. రాఘవ్ గారు రండి. ఈయనేనా నీకు స్కైప్ కాల్లో కనిపించిన సైబర్ ఆఫీసర్? అవునరా సార్, నమస్తే సార్. అవును, ఈయన నమస్కారం చేయడం ఏంటి? ఈయనకి తను మోసం చేసిన దొంగ.
ఈయన సైబర్ ఆఫీసర్ అని చెప్పేసి నన్ను చీట్ చేశారా? ఈయనరా? ఈయన చీటర్ కాదురా, నిజంగానే సైబర్ సెక్యూరిటీ. అవునా? బ్రాంచ్ ఆఫీసరా? బ్రాంచ్ ఆఫీసర్ ఏం కాదులే, కానీ సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తారు. మరి నన్ను మోసం చేశారండి ఈయన? మోసం కాదు, అలర్ట్ చేశాం ఇద్దరం కలిసి. డ్యూటీలో క్రిమినల్స్ని పట్టుకుంటూ ఉంటాం, ఖాళీ టైంలో నీలాంటి వాళ్ళు మోసపోకుండా ఇదిగో ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాం. అది సంగతి, అర్థమైందా? అవునా? ఈయన నాకు ఎప్పటి నుంచో పరిచయం. సైబర్ నేరాల గురించి నాకు అంతా తెలుసని పోజు కొట్టావు కదా, అందుకే నిన్ను అలర్ట్ చేద్దామని ఇలా ప్లాన్ చేశాం. ఎలా ఉంది ఫ్రాంక్? కాసేపు ఉంటే నా మనీ అంతా ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేవాడిని. చేసిన ట్రాన్స్ఫర్ అవతలండి. ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వదు? నీకు ఆయన ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఫేక్. బాగుందిరా, డిపార్ట్మెంట్ ఫేకు, బ్యాంక్ నెంబర్ ఫేకు, అంతా ఫేకరా? ఫేక్ కాబట్టే సేఫ్గా ఉన్నారు. అదే వర్కింగ్ అకౌంట్ అయ్యింటే మీ డబ్బులు మొత్తం నా అకౌంట్లోకి ఎప్పుడో వచ్చేసి ఉండేది. ఆ మాట రైటే సార్. అమ్మో, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మరి. ఎగ్జామ్స్ రాయడమే కాదు, ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం కూడా కష్టమైన పనే. ఆన్సర్ చెప్పడం కష్టం అనుకుంటారు కానీ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం కూడా కష్టమే. ఒక విషయం మొత్తం మనకి తెలిసి ఉండొచ్చు, కానీ అందులోంచి ఏ ప్రశ్న అడగాలి అన్నప్పుడు అదే పెద్ద ప్రశ్న అవుతుంది. ఎలా పరీక్ష పెట్టాలి అన్నది టీచర్కి పరీక్ష అవుతుంది. అయితే ఇప్పుడు ఈ బాధ లేదు. ఏఐ వచ్చాక టీచర్లకు కూడా పని సులువవుతోంది. విషయం ఇస్తే చాలు క్విజ్లు తయారు చేసే ఈ సైట్ని చూస్తే మీరే ఒప్పుకుంటారు. మరి ఒక సబ్జెక్ట్ని ఈజీగా నేర్చుకోవడానికి మనం ఫ్లాష్ కార్డ్స్ ద్వారా యూజ్ చేసుకొని నేర్చుకోవడం జరుగుతుంది. మరొక వైపు క్విజ్ రూపంలో కూడా చాలా ఈజీగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఇదే కాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో కూడా నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా మనం ఒక సబ్జెక్ట్ని ఇస్తే ఫ్లాష్ కార్డ్స్ కానీ, క్విజ్ కానీ, లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఇవన్నీ వచ్చేలాగా ఒక మంచి టూల్ని నేను ఇవాళ పరిచయం చేయబోతున్నాను. ఆ టూల్ వెబ్ యాప్. ఈ యాప్ ద్వారా మనం చాలా ఈజీగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాబట్టవచ్చు. మనం ఒక సబ్జెక్ట్ ఇస్తే ఆ తర్వాత ఫ్లాష్ కార్డ్స్ తీసుకోవచ్చు, లేదంటే అంతకుముందు చెప్పినట్లుగా అంటే చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఈ టూల్ యూజ్ అవుతుంది. ఆ వెబ్ యాప్ని ఇవాళ నేను పరిచయం చేయబోతున్నాను. చూడొచ్చు, app.slay.school టైప్ చేసిన తర్వాత మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను. ఒక సబ్జెక్ట్కి మనం ఏదైతే క్విజ్ కావాలనుకుంటున్నామో, లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ, ఫ్లాష్ కార్డ్స్ కానీ కావాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ని ఇక్కడ అప్లోడ్ చేస్తే అవన్నీ మనం చూడొచ్చు. సో ఇక్కడ అప్లోడ్ చేయడానికి మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. అప్లోడ్ PDF ఆర్ ఇమేజ్ OCR. నెక్స్ట్ మనం PDF లో అప్లోడ్ చేయొచ్చు, లేదా పేస్ట్ నోట్స్ మనం ముందుగా పెట్టుకున్న దాన్ని ఇక్కడ అక్కడ కాపీ చేసి పేస్ట్ చేయడానికి ఉంటుంది. పేస్ట్ నోట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం అనుకున్న సబ్జెక్ట్ పేస్ట్ చేద్దాం. నేను ఒక సబ్జెక్ట్ పెట్టుకున్నాను. సో స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఇన్ ఇండియా అని చెప్పి ఈ ఎస్ఐ నేను ఒకటి పెట్టుకున్నాను. దీనికి ఈ సబ్జెక్ట్కి ఇప్పుడు మనం అనుకుంటున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంతకుముందు చెప్పిన వాటిని కూడా తీసుకోవడానికి అవుతుంది. దీన్ని కాపీ చేసుకొని అప్లోడ్ చేద్దాం. సో ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇక్కడ మనం 25,000 వర్డ్స్ని పేస్ట్ చేయడానికి, అంటే మన ఎస్ఐని ప్రిపేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నేను 2892 టైప్ చేసి ఆ సబ్జెక్ట్ని ఇక్కడ నోట్లో ఉంచాను. ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. సో నెక్స్ట్కి వచ్చాం. కన్వర్ట్ టు ఫ్లాష్ కార్డ్స్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. దిస్ మే టేక్ అప్ టు మినిట్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం అప్లోడ్ చేసింది నోట్స్ 2. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫ్లాష్ కార్డ్స్ రెడీ అయిపోతున్నాయి. మొత్తం క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ 8 ఫ్లాష్ కార్డ్స్ ఇప్పటికే రెడీ అయ్యాయి. ఇంకా రెడీ అవుతుంది, ప్రాసెస్ లో ఉంది. సో ఇంకా కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ ఫ్లాష్ కార్డ్స్ రూపంలో మనకు వస్తాయి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనం ఏదైతే ఇచ్చామో దాన్ని నేర్చుకోవడం చాలా సింపుల్ గా. క్వశ్చన్ దొరుకుతుంది, ఆన్సర్ అక్కడే ఉంటుంది. వాట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ టు రిమెంబర్ ఫర్ హెల్దీ రిలేషన్షిప్ విత్ టెక్నాలజీ అని క్వశ్చన్ వచ్చింది. సో దానికి ఆన్సర్ కూడా టెక్నాలజీ షుడ్ బి యూజ్డ్ వైజ్లీ అండ్ ఇన్ మోడరేషన్ అని చెప్పి ఇచ్చారు. ఒకవేళ మనకి ఈ క్వశ్చన్ నచ్చలేదు అనుకోండి, వెంటనే మనకి ఇక్కడ ట్రాష్ ఆప్షన్ ఉంది. సో డిలీట్ చేసుకోవచ్చు. లేదు దీన్ని కొంచెం మార్చుకోవాలి క్వశ్చన్ కానీ, లేదంటే ఆన్సర్ అలా కాకుండా కొంచెం ఏమన్నా ఇద్దాం అనుకుంటే మనం ఎడిట్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఎడిట్ చేసుకోవచ్చు, లేదా ఆన్సర్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు కొంచెం ఎక్స్ట్రాగా. సరే ఇప్పుడు నేనేమో ఎడిట్ చేయలేదు, క్యాన్సిల్ చేశాను దాన్ని. తర్వాత ఇవి ఏమీ కాకుండా ఒకవేళ మనమే ఒక కొత్త ఫ్లాష్ కార్డ్ని తయారు చేసుకోవాలి, మనకు ఒక ఐడియా వచ్చిన సబ్జెక్ట్లో నుంచి దీనికి కొంచెం యాడ్ చేసుకోవాలి క్వశ్చన్ అనుకుంటే యాడ్ ఫ్లాష్ కార్డ్ అని టైప్ చేసి ఇక్కడ మనం అనుకుంటున్న క్వశ్చన్ టైప్ చేయొచ్చు, ఆన్సర్ కూడా తీసుకొని మళ్ళీ ఇక్కడ మనం సేవ్ చేసుకుంటే కనుక సింపుల్ గా మనం కూడా ఒక ఎక్స్ట్రా ఫ్లాష్ కార్డ్ ని యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సింది. సో ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని రెడీ అయిపోయాయి కదా, మరి వీటిని ఎలా స్టడీ చేయాలి? స్టడీ
ఫ్లాష్ కార్డ్స్ అని ఉంది కదా, ఇది చేస్తుంది. సో ఇది వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ సైజ్ యాజ్ ఆఫ్ అక్టోబర్ 2023. ఒకసారి హింట్ ఏదో తీసుకుందాం. కన్సిడర్ ద ర్యాంకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ సైజ్ ఆన్ అ గ్లోబల్ స్కేల్ అని చెప్పిస్తున్నాం. సో ఇది ఒక మనకి హింట్ ఇచ్చినట్టు కాదు, మనకు ఆన్సరే కావాలనుకుంటున్నాం. ఓకే, ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ గ్లోబల్లీ. ఇప్పుడు మనకి కంప్లీట్ ఆన్సర్ దొరికింది. ఓకే, ఇప్పటి వరకు మనం స్టడీ ఫ్లాష్ కార్డ్స్ చూసినాం కదా. నెక్స్ట్ క్విజ్ లోకి వెళ్దాం. ఏ క్విజ్ అని ఇవన్నీ ఎలా వస్తుందో క్విజ్ లో. సో ఇప్పుడు క్విజ్ లో మనకి క్వశ్చన్ వస్తుంది, డైరెక్ట్ గా మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే అది కూడా మనం హింట్ తీసుకోవచ్చు, హింట్ ద్వారా మళ్ళీ ఆన్సర్ తీసుకోవచ్చు. సో అంత సింపుల్ గా ఈ టూల్ ద్వారా మనం క్విజ్ కానీ లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ అంతకుముందు మనం నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉండేలాగా ఫ్లాష్ కార్డ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ట్రై.